దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. బీట్రూట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, చింతపండు, నువ్వులు, ఉప్పు. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి ప్రిపరేషన్ బీట్రూట్ పచ్చడి. చేద్దామండి. స్టవ్ వెలిగించి ఓకే, ఫస్ట్ నువ్వులు వేయించాలి. సో మేడం ఈ పచ్చడి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఈ పచ్చడి కూడా మా అత్తయ్య నేను. అవును. సో బీట్రూట్ తో అంటే మనం చాలా వెరైటీస్ చేసుకుంటాం, కర్రీస్ అండ్ వర్సటైల్ కూడా బీట్రూట్. సో బీట్రూట్ హల్వా అన్ని చేసుకుంటాం, అంటే స్వీట్ గా యూజ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం హాట్ గా కూడా యూజ్ చేస్తాం. సో పచ్చడి దేంతో బాగుంటుంది? రైస్ తోనే పుల్ల పుల్లగా బాగుంటుంది. చింతపండు వేస్తాం కదా, ఓకే, పుల్ల పుల్లగా బాగుంటుంది. సో ఇంకా ఏమేమి వెరైటీస్ ఆఫ్ పచ్చడి చేస్తూ ఉంటారు మీరు ఇంట్లో? మేము ఎక్కువ టమాటా, పచ్చిమిర్చి, నువ్వులు కాంబినేషన్ లో పచ్చడి బాగుంటది. పచ్చి కొబ్బరి పచ్చడి అట్లా చేసి ఈ నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసుకొని ఇదే ప్యాన్ లో బీట్రూట్, ఆనియన్స్ వేసి బాగా వేయించుకుంటాం. పచ్చిమిర్చి అవన్నీ ఇందులోనే వేయించుకొని మిక్సీ పట్టుకోవాలంటే. మీ ఫేవరెట్ పచ్చడి టొమాటో నువ్వుల పచ్చడి అయితే? అదే ఫ్రీక్వెంట్ గా చేసుకుంటూ ఉంటారా ఇంట్లో? రెగ్యులర్ అది. ఓకే, పెద్దగా నిల్వ పచ్చళ్ళు ఏం చెయ్యం కానీ ఈ అప్పటికప్పుడు చేసుకునేటివి టమాటా నువ్వుల పచ్చడి, పచ్చి కొబ్బరి పచ్చడి. నువ్వులు వేగిపోయినాయి, పక్కన తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామండి? ఇదే ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు, ఓకే, ఆనియన్ కూడా వేసుకుంటున్నామండి ఇక్కడ. ఒక మీడియం సైజ్ ఆనియన్. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు ఇంట్లో ఉన్నప్పుడు? ఫ్రీ టైం ఏముండదు మేడం, పని అయిపోగానే మధ్యాహ్నం పడుకోవడం. ఓకే, పాప స్కూల్ టైం అయితే పాపని తీసుకురావడం. ఓకే, ఈటీవీ అభిరుచి చూస్తూ ఉంటాం అంతే. అవునా? అసలు ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు 24 hours వంటలంటే ఎవరు చూస్తారా బాబు అనుకున్నా. ఓకే, ఇంత మంచిగా రన్ అవుతుందని అనుకోలేదు. తొందరగానే ఫేమస్ అయింది, సేమ్ టైం బాగా మంచి మంచి ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ అండి ఫర్ బీయింగ్ లాయల్ వ్యూవర్ ఆఫ్ ఈటీవీ అభిరుచి. థ్యాంక్ యూ మేడం. స్వప్న మేడం ప్రోగ్రామ్ కూడా ప్రతిరోజు చూస్తూ ఉంటాను. మెయిల్ చదవడము, ఆమె కుక్ చేయడము, అవన్నీ మంచిగా అనిపిస్తుంటాయి మాకు. ఇది వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసేయాలి. సో ఎంతసేపు ఉడికించాలండి మనం ఈ మిశ్రమాన్ని? ఫ్రై అవ్వాలంతే. బీట్రూట్ కొంచెం ఈ పచ్చివాసన పోయి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. సో మీకు పాపకు కలిపి ఎప్పుడు షాపింగ్ చేస్తూ ఉంటారు? మేము దసరా, దీపావళికి కంపల్సరీ. అట్ ద సేమ్ టైం ప్రతి పండగకి పాపకి తేవడం అలవాటే మాకు. చిన్న చిన్న షాపింగ్ పాపకైతే కంపల్సరీ. పెద్ద షాపింగ్ అంటే దసరా, దివాళి, బోనాలు. బోనాలు సో మీరు బాగా చేసుకునే ఫెస్టివల్స్ కూడా అవేనా? దసరా, దీపావళి, బోనాలు. ఇంకా చాలా పెద్దగా అంటే బోనాలు. మాకు ఓన్ టెంపుల్ ఉంది. అవునా? గోలిగూడ దగ్గర చాలా బాగా అయితే అన్నమాట అక్కడ బోనాలు. పుదీనా వేసుకుంటాం, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు. ఈ బీట్రూట్కి ఇంత పడుతుందండి. వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి.
ఏం చేయాలండి? ఇది వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవడం, మిక్సీ పట్టి పోపు వేసుకోవడం. సో ఓకే అండి, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఇది ఉడికే వెయిట్ చేద్దాం. ఇంత వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టు. ఓకే ఓకే. మిక్సీలో ఇందాక వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఓకే. ఇది జస్ట్ ఒకసారి పౌడర్ చేసుకోవాలి. ఈ మిక్సీలో ఇవి పౌడర్ అయిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బీట్రూట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పడతాయండి. ఓకే. సరిపోతుందండి. ఓకే. డిష్ అవుట్ చేసుకొని పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. పోపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఓకే, అవన్నీ పోపు దినుసులు, ఎండుమిర్చి వేగనివ్వాలి. ఓకే. పోపు దినుసులు మంచి ఫ్రై చేసుకోవాలండి. ఓకే. ఇంకొక 2 minutes అయితే. ఓకే. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరండి? చిరంజీవి. నైస్. మెగాస్టార్ గారి మూవీస్లో ఏ మూవీ అంటే బాగా ఇష్టం? మాకు రీసెంట్ అంటే చాలా రోజులే అయింది. ఖైదీ 150 బాగా. ఖైదీ 150 బాగా నచ్చిందా? నైస్ నైస్. సో ఇంతకీ ఏ సినిమా చూసి మీరు మెగాస్టార్ గారు ఫ్యాన్ అయ్యారు? డాడీ సినిమా చూసి అయినా. ఓకే. పోపు ఇందులో వేసుకోవాలండి. రెడీ అయిందండి బీట్రూట్ పచ్చడి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ష్యూర్ అండి. సో చూస్తున్నారు కదా, బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బీట్రూట్ పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పోపు దినుసులు, ఎండుమిర్చి, నువ్వులు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. బీట్రూట్ పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి బీట్రూట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గించాలి. కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు బాగా మగ్గనిచ్చి తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టించి పోపు వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బీట్రూట్ పచ్చడి రెడీ.